అందరికీ నమస్కారం. కార్యక్రమం దీన్ని ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఎంచేతంటే పత్రి గారి వల్ల మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. పత్రి గారి వల్లే ఈ మార్పులన్నీ మన అందరిలో కూడా. అంచేత ఇగో ఈరోజు మనం తెలుసుకున్నట్టు మనము ఆత్మలకమే కానీ దేహం కాదు. ఆత్మలమైన మనకి కావాల్సింది ఏమిటి అంటే జ్ఞానం. గుర్తుపెట్టుకోండి, మనం దేహం అవుతే మనకి ధనం కావాలి, ఆత్మ మనం అవుతే మనకు కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం పొందడం కోసమే మనం భూమి మీదకి వచ్చి ఈ శరీరం తీసుకున్నాం. తీసుకుని తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేసరికి మనం ఆత్మ అన్న సంగతి మనం మర్చిపోయాం. ఎంతసేపు ఈ దేహమే, ఈ కనిపించే దేహమే నేను అనే భావంలో పడిపోయాం. పడిపోయి ఈ దేహానికి కావాల్సినవన్నీ చూసుకుంటున్నాం. దేహానికి ఏం కావాలి? సుఖం కావాలి. దేహంతో పాటు మనసు ఉంది కావాలి, మనసుకు సంతోషం కావాలి. ఇలాగా ఇవన్నిటికీ కావాల్సింది ధనం. కాబట్టి ధన సంపాదన కోసమే మనమేటి ప్రపంచమంతా ప్రయత్నిస్తుంది ఎక్కువ సమయాన్ని. అంచేత ఈ ధనానికి కావాల్సింది మరి సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, ఇవి చేయాలి. అంచేత ఈ ఉద్యోగం ఒకరోజు సెలవు పెట్టడానికి కూడా మనం అంగీకరించాం. టైం ప్రకారం వెళ్ళిపోతాం. ఆత్మకు కావాల్సినటువంటి ఆ జ్ఞానం కోసం కొద్దిపాటి సమయం కూడా మనం వెచ్చించాం. అలాగా దేహ సుఖం కోసం, దేహ అందం కోసం, దేహ సౌష్ఠవం కోసం, దేహ ఆరోగ్యం కోసం, ఇలాగా వీటి కోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనం ఆత్మ లాభం కోసమే ఈ దేహం తీసుకున్నాం. ఎందుకు దేహం అంటే ఈ దేహంతో చేసే సాధనల వల్ల ఆత్మకు లాభం కలిగించే జ్ఞానం మనం పొందగలుగుతాం. ఆత్మకు కావాల్సింది జ్ఞానం, శరీరానికి కావాల్సింది ధనం. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆత్మకు కావాల్సింది జ్ఞానం. మీరు ధనం ఎంత సంపాదిస్తే శరీరానికి అంత లాభం, మీరు జ్ఞానం ఎంత సంపాదిస్తే ఆత్మకు అంత లాభం. అంచేత ఆ జ్ఞానం సంపాదించాలి అంటే ఈ శరీరం ఉండాలి. ఈ శరీరం లేకుండా జ్ఞానం పెరగదు. అందుకే ప్రతి ఒక్కరూ హాయిగా ఉంటుంది పైలోకాల్లో. ఈ బాధలు, ఈ సమస్యలు, గొడవలు ఏమి ఉండవు. అక్కడే ఉండిపోవచ్చు. కానీ ఎన్నాళ్ళు ఉంటాం అక్కడ? ఆత్మ, ఆ పైలోకాల్లో ఉన్నటువంటి ఆత్మ తన స్వస్థలం చేరుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. నీరు చూడండి, ఏదో రకంగా ఎక్కడో అక్కడి నుంచి, పైనుంచో కింద నుంచో స్వస్థలం సముద్రం చేరాలనే చూస్తుంది. సముద్రము లోంచి ఆ సూర్యరశ్మికి ఆవిరై మేఘాలుగా మారి వర్షించినటువంటి నీరు మళ్ళా సముద్రంలోకే రావాలని చూస్తుంది. నదుల ద్వారా, దీని ద్వారా ఆఖరికి ఎక్కడెక్కడ చెరువుల్లోనో గుంటల్లో భూమి లోపల నుంచి మళ్ళా సముద్రం చేరిపోతుంది. పైనుంచైనా ప్రవహిస్తూనే నడుస్తుంది, లేకపోతే కింద నుంచైనా సరే మొత్తం మీద చేరుతుంది. అలాగే సత్యలోకంలోంచి విడిపడినటువంటి మనము, ఒక పూర్ణాత్మలోంచి విడిపడిన మనము, మన స్వస్థలం ఎక్కడి నుంచి విడిపడ్డాం? సత్యలోకం. అంటే మన స్వస్థలం ఏది అంటే సత్యలోకం. ఆ సత్యలోకం చేరడానికే మనకు తపన. ఆ సత్యలోకం చేరకుండా ఇంకే లోకంలో ఉన్నా ఉండలేము, అక్కడ ఎన్నాళ్ళు ఉండలేము.
100 సంవత్సరాలు ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 5000 సంవత్సరాలు ఉండొచ్చు. లేకపోతే మీరు 10,000 సంవత్సరాలు ఉండొచ్చు అక్కడ. ఎన్నాళ్ళు ఉంటారు? ఇంచేత ఇంకొంచెం పైకి వెళ్ళాలి, పై లోకాలకు వెళ్ళాలి, మెల్లిమెల్లిగా చేరుకోవాలి అని తపన పడుతూ ఉంటారు. తపన పడితే అక్కడ ఉంటాయి, కౌన్సిలింగ్లు ఉంటాయి. ఎలా నాకు ఇక్కడే ఎందుకో బోర్ కొడుతుంది, ఇంకా ఏదో చెయ్యాలని ఉంది నాకు, ఇక్కడే నాకేమీ అర్థం కావట్లేదు, ఏం చేయమంటారంటే, నువ్వేం చేస్తావు నాయనా, ఇక్కడేం ఉండలేవు, నువ్వు ఎంతకాలం ఉంటావు, నువ్వు నీ స్వస్థలం చేరుకోవాల్సిందే అంటే. ఆ నీ స్వస్థలం చేరాలి అంటే ఇప్పుడు నీకున్న జ్ఞానం సరిపోదు, నీ జ్ఞానాన్ని బాగా పెంచుకోవాలి. నీ జ్ఞానం పెంచుకోవాలి అంటే ఇప్పుడు నీకు సాధ్యం కాదు. నువ్వు మళ్ళా భూలోకం వెళ్ళి ఆ ఒక శరీరం తీసుకుని ఆ శరీరంతో నువ్వు ఈ ధ్యానం చేసి, స్వాధ్యాయము, ఇటువంటి సాంగత్యాలు చేసి నీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ పెంచుకున్న జ్ఞానంతోటే నువ్వు చాలా ఉన్నతమైనటువంటి లోకాలు చేరుకోగలుగుతావు, అంతకన్నా దారి లేదు అని చెప్తారు. అంటే ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం ఉన్న స్థితికి, ఉన్న లోకంలోంచి ఇంకొంచెం ఉన్నత లోకాలు చేరుకోవాలి అంటే నువ్వు జ్ఞానం సంపాదించాలి. నువ్వు ఎంత జ్ఞానం సంపాదిస్తే నువ్వు అంత ఉన్నతమైన లోకాలు చేరుకుంటావు. ఎంత ఎక్కువ ధనం సంపాదిస్తే అంత గొప్ప బిల్డింగు లోకి ఎలా వెళ్తాడో ఒక ప్యాలెస్లోకి వెళ్ళిపోతాడు. అలాగే ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే అంత ఉన్నతమైన లోకాలకు చేరుకుంటాడు. అంచేత ఆ పని నువ్వు చెయ్యి, దానికోసం ప్రయత్నం చెయ్యి అని చెప్తారు. దానికోసమే మళ్ళా మనం భూమి మీదకి వస్తాం. భూమి మీదకి వస్తే అక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే, మన అకౌంట్లో ఉన్నటువంటి కొన్ని కర్మలు మనం తెచ్చుకోవాలి. అంచేత వాళ్ళు నువ్వు చేసిన కర్మలన్నీ స్టాక్ ఉందైనా అని చెప్పి మనల్ని ఒక గదిలోకి పంపుతారు. మన యొక్క రికార్డ్స్ అందులో మనం చేసిన కర్మలన్నీ చూపిస్తారు. అందులో నువ్వు సెలెక్ట్ చేసుకుంటే అవి నువ్వు తీసుకుని భూమి మీదకి వెళ్ళొచ్చు అని చెప్పి అంటారు. అవి తీసుకుని వస్తూ ఉంటాం. అంచేత భూమి మీదకి వచ్చాక శరీరం తీసుకుని తెచ్చుకున్న కర్మలు అనుభవిస్తూ, నిజంగా మనం చేయవలసింది ఏంటంటే, మనం దేనికోసం వచ్చామో ఆ జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ వచ్చాక మర్చిపోతాం. ఇలా కర్మలు తెచ్చుకున్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. ఎక్కువ కర్మలు తెచ్చుకున్నా, పాప కర్మలు తెచ్చుకున్నా చిన్నప్పటి నుంచే కష్టాలు ఉంటాయి, లేకపోతే కొంచెం ఎదిగాక ఉంటాయి, చాలా అయితే వృద్ధాప్యం వచ్చాక ఉంటాయి. ఏదైనా మొత్తం మీద ఇక్కడ చేసినవి, తెచ్చుకున్నవి అవన్నీ అనుభవిస్తూ అందులోంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఊరికే సంపాదించుకోవడం, కష్టాల్లోంచి బయటపడడం, ఇయే తప్ప ఈ సమస్యలు, కష్టాలు ఇంకంతకన్నా ఏంటి జీవితం అన్నట్టుగా అది ఉంటుంది. ఆత్మ అన్నది మర్చిపోతాం. ఆత్మకు కావాల్సింది జ్ఞానం అన్న సంగతి మర్చిపోతాం. అంచేత అక్కడ స్పష్టంగా మనం నిర్ణయించుకున్నాం, జ్ఞానం సంపాదించుకోవడానికే భూమి మీదకి వచ్చాం. ఇంచేతంటే అక్కడ తెలుసుకున్నాం, అక్కడ చెప్పారు, మనం గొప్పవాళ్ళు అనుకునేటువంటి దేవతలు కూడా వాళ్ళు మటుకు ఎన్నాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి కదా, స్వర్గలోకంలోనే ఉంటారు వాళ్ళు, సత్యలోకం కాదు. మనం దేవుళ్ళు అనుకునే వాళ్ళు సత్యలోకంలో ఉంటారు. దేవతలు దేవుళ్ళు అవ్వాలి అంటే వాళ్ళు కూడా మళ్ళా భూమి మీదకి రావాల్సిందే, ఒక దేహం తీసుకోవాల్సిందే మనందరిలాగా, ఈ ధ్యానం చేయవలసిందే, చేసి జ్ఞానం సంపాదించవలసిందే. ఈ జ్ఞానం సంపాదించి ఉన్నత లోకాలు పొందవలసిందే. అది ప్రతి ఒక్కరి లక్ష్యం. ఇక్కడ జీవించేటప్పుడు ఎన్నో పరిస్థితులు, ఎక్కడికక్కడ
అవన్నీ సహజంగా ఉంటూనే ఉంటాం. కానీ చివరికి మౌలికంగా. ఇదేంటంటే ఇలా చేస్తున్నప్పుడు సహజంగా మనకి పత్రి గారు లాంటి ఓ గురువు లభించినప్పుడు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఈ జ్ఞానం సంపాదించాలని, ఈ జ్ఞానం ఎలా సంపాదించాలి అన్నది మరి వారి ద్వారా తెలుసుకుని, దాన్ని అనుసరిస్తూ మనము జ్ఞానవంతులు అవుతూ ఉంటాం. పత్రి గారి పరిచయం కాకముందు ధ్యానం గురించి, జ్ఞానం గురించి 2 నాకు తెలియవు. 53 సంవత్సరాలు. ఏదో అందరిలాగే గడిపాం. అప్పుడు తెలిసింది. అప్పటినుంచి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాను. చాలా దృష్టి పెట్టానిక్కడ. అంచేత ఏంటంటే అంతకుముందు తెలీదు. తెలిస్తే మనం ఆ ప్రయత్నం చేసి ఉండేవాళ్ళమేమో. తెలీదు. ఎంతసేపు దేహమే నేననేటువంటి భావన. అది. అంచేత అటువంటి గురువులు లభిస్తే తప్ప ఇది తెలీదు. అది కూడా మనకి పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇలాగా ఇటువంటి గురువులు మనకు లభించరు. లభించినా మనకి వారికి దగ్గర కాలేమో, వారితో మనం ఉండలేమో, ఆ సందేశాలు మనం అర్థం చేసుకోలేం. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అంచేత ఆ రకంగా ఇప్పుడు మనం ఈ మార్గంలోకొచ్చి మరి సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎవడి స్థాయిలో వాళ్ళు చేస్తున్నాం. దాన్ని ఇదేమి లేదు. సార్ పత్రి గారు చెప్తూ ఉంటారు. మీ ఉన్న పరిధిలో మీరు ప్రయత్నం చేయండి. సంసారంలో ఉన్నప్పుడు. సంసారం వదలడం కాదు. శరీరం తీసుకున్నాక అన్నీ ఉంటాయి. సంసారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ చూసుకుంటూనే చేయాలంటారు. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం పట్టుదలగా చేస్తే మరు జన్మైనా అనుకూలమైన జన్మ వస్తుంది. ఏ ఇబ్బందులు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నామో అలాంటివి ఏమీ లేనటువంటి అనుకూలమైనటువంటి జన్మ మనం పొందగలుగుతాం. అది. అంచేత మరి అటువంటి పత్రి గారు మనకు కావాల్సింది జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం పొందడానికి ముఖ్యంగా మనకి 4 చెప్పారు. అది అస్తమానం చెప్పుకుంటూనే ఉన్నాం మనం అంతా కూడా. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ అని చెప్పి ఇవన్నీ చేస్తున్నాం మనం ఇప్పుడు. చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే ఎంతో కొంత జ్ఞానం మనకి కలుగుతూ ఉంటుంది. సరే. మరి జ్ఞానం కలుగుతుంది రైటే. ఎంత కలిగింది? అసలు మనకేమైనా కొద్దిపాటి జ్ఞానమైనా ఉందా లేదా? అన్నది మనకెలా తెలుస్తుంది? అన్న సందేహం రావచ్చు మనకి. కానీ మనకి జ్ఞానం పొందామా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే పత్రి గారి సందేశాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎంచేతంటే ఆయన ఎన్నో విషయాలు బోధిస్తున్నారు. వాటిల్లో ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన, లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. వాటి గురించే మనం చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం ఆత్మలమైన మనం కావలసింది ఆత్మజ్ఞానం. దేహమైన మనం అవుతే ధనం కావాలి. ఆత్మలమైన మనకు కావాల్సింది జ్ఞానం. మరి ఆ జ్ఞానం పొందితే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? అన్నది పత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు
ఇంకొక విషయం చెప్పుకుందాం. ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆత్మజ్ఞానుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళ అవగాహన ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలాంటి అవగాహనతో ఉంటారు? అన్నది పత్రి గారు చెప్పిన సందేశాల్లోంచి ఒక విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. బాగా గుర్తుంచుకోవాలి. అవగాహన చేసుకోవాలి దీని మీద. మీరు దాంట్లో ఎంత లోతుకి వెళ్తూ ఉంటే ఇవన్నీ అవగాహన చేసుకునే కొద్దీ మీకు దుఃఖం పోతుందండి. లేకపోతే అంతా దుఃఖమే. ప్రతి దానికి దుఃఖమే. ఏమిటంటే ఆ విషయం, ఆత్మజ్ఞాని సృష్టిలో మార్పు అన్నది సహజం, మార్పు లేకుండా ఏదీ ఉండదు అని తెలుసుకుంటాడంట. మరొక్కసారి చెప్తున్నా, ఆత్మజ్ఞాని సృష్టిలో మార్పు అన్నది సహజం, మార్పు లేకుండా ఏదీ ఉండదు అని తెలుసుకుంటాడంట. ఈ పాయింట్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది గుర్తుంచుకోకపోతే చాలా బాధపడుతూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. ఇది సృష్టి యొక్క లక్షణం, సృష్టిలో ఉన్న ఏర్పాటు. అన్నీ మారుతూ ఉంటాయి. ఏది ఎప్పుడూ ఒకేలా ఒకే రకంగా ఉండవు. మార్పు లేకుండా ఏదీ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, బాగా గుర్తుంచుకోవాలి. ప్రతిదీ మారుతూనే ఉంటుంది. మార్పు లేకుండా ఏది ఉండదు. మారకుండా ఉన్నది ఏదైనా ఉంటే ఒక్కసారి చూసి చెప్పండి మీరు. ఆఖరికి మిమ్మల్ని మీరు గమనించుకుంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఎంత మారారో ఒక్కసారి చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళని. బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వార్ధక్యము, ఇంకా బాగా పని చేయలేని స్థితికి వెళ్ళడము, ఎంత మార్పు కాదా? అలా జీవితంలో చూసుకుంటే మనం పుట్టాము, ఒకళ్ళు స్త్రీగా పుట్టారు, స్త్రీ శరీరం తీసుకున్నారు, ఇంకొకళ్ళు పురుష శరీరం తీసుకున్నారు. ఎదిగాం బాలుడిగా. యవ్వనం వచ్చింది, అలాగే ఉంటామా? యవ్వనంలో మళ్ళా వివాహం చేసుకుంటాం. జీవితంలో అప్పటి వరకు తల్లితోటి ఉన్నాం, తండ్రితోటి ఉన్నాం. ఇప్పుడు మళ్ళా భార్యతోటి ఉన్నాం. అలాగే అంతకుముందు స్త్రీగా ఉన్నాం. యవ్వనం వచ్చాక వివాహం చేసుకుని మళ్ళా భర్తతో ఉంటాం. ఎంత మారిపోయిందో చూడండి. మెల్లిమెల్లిగా పిల్లలు వస్తారు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు.
అప్పుడు చూడండి జీవితం మళ్ళా మారిపోతుంది. బాల్యంలో ఓ రకమైన జీవితము, యవ్వనంలో ఇంకో రకమైన జీవితము, అలాగే వివాహం అయిన తర్వాత ఇంకో రకం జీవితం, ఆ పిల్లలు ఉన్నప్పుడు ఇంకో రకం జీవితం. ఎంత విచిత్రం అంటే పిల్లలు చిన్న పిల్లల్లో ఉన్నప్పుడు ఒక రకమైన మాధుర్యం వాళ్ళతోటి. వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయ్యేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి ఇంకో రకంగా మారిపోతుంది. కొంతమంది మనకు సహకరించవచ్చు, కొంతమంది సహకరించకపోవచ్చు. కొంతమంది వల్ల మనకి సుఖం పొందొచ్చు, కొంతమంది వల్ల మనం నరకం అనుభవించొచ్చు. అలాగే అంతకుముందు ఏ ఇబ్బందులు లేవు. వివాహం చేసుకున్న తర్వాత భర్త నుంచి ఇబ్బందులు. అలా వివాహం చేసుకున్నాక భార్య నుంచి ఇబ్బందులు. ఎంత మారిపోయింది. ఇలాగే మార్పు. ముందు ఎంతోమంది ఊహిస్తూ ఉంటారు. ఏదో విహరిస్తూ ఉంటారు. కానీ అలాగా మనం విహరించినట్టు, ఊహించినట్టు ఉండదు. మారిపోతూ ఉంటుంది. మళ్ళా అది అలాగే ఉంటుందా అంటే, అది అలా శాశ్వతంగా ఉంటుందా అంటే, అది ఉండదు. మళ్ళా ఆ పరిస్థితి మారిపోతుంది. అంచేత ఇవన్నీ సామాన్యుడు ఈ మార్పులు చూసి విలవిల్లాడిపోతాడు. నా జీవితం ఎలా మారిపోయిందేంటి అని. కానీ ఆత్మజ్ఞానికి తెలుసు. ఈ యొక్క సృష్టిలో ఏది శాశ్వతంగా ఉండదు. ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. మార్పు అన్నది సహజం. అంచేత ఈ అవగాహన కలిగి ఉండాలి. నాకెప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. ఏమనుకుంటానంటే, ఇప్పుడున్నటువంటి స్థితి ఇలాగే ఉండదు. మళ్ళా అలా మారుతుంది. అంటే ఎలా మారుతుందో మనకు తెలీదు గానీ, అనుకుంటూ ఉంటాను నేను. ఇప్పుడు ఇలా ఉన్నాం. కానీ ఇది ఇలాగా ఎప్పుడూ పర్మనెంట్‌గా ఉండదు. మళ్ళా ఎలాంటి మార్పు వస్తదో మన జీవితంలో అనేటువంటి అలాగా ఊహిస్తూనే ఉంటాను నేను. ప్రతి ఒక్కళ్ళు అంతే. ఇప్పుడు ఎలా ఉన్నానో, నా భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని ఎప్పుడూ అనుకోకండి. ఖచ్చితంగా మార్పొస్తుంది. అది సృష్టి లక్షణం. ఏది శాశ్వతం కాదు సృష్టిలో. మీరు చూడండి, ప్రపంచాన్ని తీసుకుంటే, ఇప్పుడు జీవితంలో తీసుకున్నాం. ప్రపంచాన్ని తీసుకుంటే ఎన్ని మార్పులు జరుగుతున్నాయి. దేశంలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయి. కాలం మారే కొద్దీ అన్నీ మారుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రభుత్వాలు నడిపేవాళ్ళు మారుతున్నారు. ఇదివరకు రాజరికాలు ఉండేవి. ఇప్పుడు ప్రజాస్వామ్యాలు వచ్చినాయి. రేపు పొద్దున ఇంకేమొస్తాయో. ఎప్పుడు ఇలాగే ఉండదు. ఏ ప్రైమ్ మినిస్టర్ పర్మనెంట్‌గా ఉన్నాడు, ఏ చీఫ్ మినిస్టర్ పర్మనెంట్‌గా ఉన్నాడు. ఎవరియి పర్మనెంట్‌గా ఉన్నాయి. అన్నీ ఇలాగే ఉంటాయని అనుకోకండి. మీరన్నీ సమకూర్చుకుని, ఏ లోటు లేకుండా అన్నీ పెట్టుకుని, ఇంకేమీ పర్వాలేదు మనం హాయిగా ఇంకా చివరికంట హాయిగా ఉండొచ్చు అనుకుంటారు.
మీకు అనుకోకుండా సడన్‌గా మీరు ఊహించినంత మార్పు మీ జీవితంలో జరుగుతది. ఇంకా తట్టుకోలేరు. అలా ఎంతోమంది జీవితాల్లో జరిగినాయి. చూడండి, భర్త ఉన్నాడు. బాగా చూసుకుంటున్నాడు ఆవిడని. ఏ లోటు లేదు. డబ్బుంది. పిల్లలున్నారు. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి. ఎంత బావుంది నా లైఫు అనుకుంటూ ఉంటుంది ఈవిడ. ఇలాగే ఉంటుందని ఊహిస్తుంది. సడెన్‌గా భర్త చనిపోతాడు. ఇప్పుడు చూడండి. ఊహించని మార్పు. ఎంత అల్లకల్లోలం అయిపోయింది. ఎంత మారిపోయింది. అలాగే ఉంటుందని అనుకుంది ఆవిడ. ఇంకేం కావాలి నాకని. అలా కొంతమందికి భార్య దూరమైపోతుంది. భార్య చనిపోతుంది. అప్పుడు దాకా ఆవిడ అన్నీ చూసుకునేది. అన్ని రకాల ఆవిడ చేసేది. భర్తకి ఏం కావాలంటే అది చేసి పెట్టేది. చూసి పెట్టేది. ఏమీ లోటు లేకుండా చూసుకునేది. హాయిగా ఉండేవాడు. ఎప్పుడైతే భార్య పోయిందో చూడండి, అప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. అన్నిటికీ ఆవిడ మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు అన్నీ ఈడే చేసుకోవాలి. ఈడు పొద్దున్నే లేవగానే అన్నీ అమర్చిపెట్టేది. ఈడు హాయిగా ఎంజాయ్ చేసేవాడు. ఆ పక్క మీదే కూర్చుని ఆ టీవీ చూసుకుంటూ. కాఫీ అంటే కాఫీ వచ్చేసేది. ఆవిడ తీసుకొచ్చి ఇచ్చేది. ఈడు స్నానం చేసి రెడీగా ఉంటే టిఫిన్ చేసి అమర్చేది. ఇప్పుడు అన్నీ ఈడే చేసుకోవాలి. ఇలా మారిపోయిందేంటి అనుకుంటాడు. నా బతుకు. రోజు తలుచుకుంటూ ఉంటాడు ఆవిడని. ఆవిడున్నప్పుడు ఎంతలా ఉండేది. ఇప్పుడు నా బతుకు ఎలా అయిపోయింది. అలాగే అనుకున్నాడు పాపం. నాకు మంచి భార్య వచ్చింది భలే! సంబరపడ్డాడు. అలా కొంతమంది జీవితంలో భార్య పోవడం కాదు, భార్య అనారోగ్యం పాలవుతుంది. అప్పుడు దాకా ఆవిడ ఈయన్ని చూసేది. ఇప్పుడు ఈయన్ని ఈడు చూసుకోవాలి. ఆవిడని కూడా ఈడే చూడాలి. ఇలా మారిపోతాయి. చేతిది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాన్ని మనం బాగా అవగాహన చేసుకోవాలి. ఎప్పుడు ఇలా ఉంటే ఇలాగే ఉంటుందన్నమాట అనుకోద్దు. ఏది మారుతుందో, ఎలా మారుతుందో మనకు తెలీదు. ఆస్తులు ఉన్నవాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమీ లేని వాళ్ళు గొప్పగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఓడలు బళ్ళైనయి, బళ్ళు ఓడలైనయి. బళ్ళెప్పుడు బళ్ళులా ఉండవు. ఓడలెప్పుడు ఓడలా ఉండవు. మార్పు మారకుండా ఏది ఉండదు. ఇది పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోవాలి మనం. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అది ఇప్పుడు నేను చెప్పేది. అన్నిటినీ ఆహ్వానించాలి. అన్నిటినీ మనం స్వీకరించాలి. అందుకే పత్రి గారు మనకి అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఏమిటంటే, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. గుర్తుపెట్టుకోండి. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఏదైనా సరే నీ జీవితంలో ఏది వచ్చినా సరే ఓకే. ఉంది, ఉండని, దానికేముంది. మళ్ళా పోవచ్చు. పోనీ ధనం అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు.
నీ జీవితంలో యవ్వనం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఓ భార్య అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చూడండి, ఏ కుటుంబంలో అయినా సరే స్త్రీ జీవితంలో చూసుకుంటే ముందు కోడలుగా ప్రవేశిస్తుంది. అప్పుడు అత్తగారి పెత్తనం ఉంటుంది. ఆవిడకేమో ఇంట్లో పెత్తనం ఉండదు. కానీ అత్తగారు ఎప్పుడు నేను అత్తగారే అనుకుంటుంది. ఆ అత్తగారు మంచం మీద పడవచ్చు, లేకపోతే పోవచ్చు. ఆ పెత్తనం అలాగే ఉండదు, అది మారుతుంది. ఈవిడ మళ్ళా అత్తగారి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఆ ఇంటి మీద పెత్తనం మళ్ళీ ఈవిడికి వస్తుంది. అలాగే శాశ్వతంగా ఈవిడిది ఉండదు, మళ్ళీ ఈవిడికి కోడలు వస్తుంది. అలా మీరు చూసుకుంటూ ఉంటే జీవితంలో ఏది శాశ్వతం కాదు. మార్పు మార్పు మార్పు. ఎన్ని మారినాయో. మొత్తం నా జీవితం చూసుకుంటే మొత్తమే మారిపోయింది. యూ టర్న్ అయిపోయింది. అంతకుముందు చేసే పనులు వేరు, అంతకుముందు అనుకున్న బాధ్యతలు వేరు, అంతకుముందు ఉన్నటువంటి స్నేహితులు వేరు, అంతకుముందు పరిచయస్తులు వేరు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది, సంబంధమే లేదు. ఇందులోకి వచ్చిన తర్వాత కూడా ఎన్ని మార్పులు. ఇంచుమించు 18 సంవత్సరాలు అయింది నేను ఇందులోకి వచ్చి. గడిగడికి మారిపోతున్నాయి. ఊరూరు తిరిగి క్లాసులు చెప్పేవాళ్ళం. చాలా విచిత్రం. ఫలానా ఊళ్ళో ఉన్నవాడికి ఏదైనా చెప్పాలి అంటే ఆ ఊరు వెళ్ళాలి. ఇప్పుడు ఎంత మార్పు అంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చుని, ఇంట్లోనే కూర్చుని, గదిలోనే కూర్చుని అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా మనం క్లాసులు చెప్తున్నాం. ఎంత మార్పు అండి, ఎంత విచిత్రం అండి. చేత మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నా దుఃఖించక్కల, బాధపడక్కల. అలాగే ఇది కూడా చూసుకోవాలి, సంబరపడేందుకు ఏదీ లేదు, దుఃఖించడానికి లేదు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇది ఆత్మజ్ఞాని తెలుసుకుంటాడు. ఇది అదే చెప్తున్నాడు పత్రి గారు. ఆత్మజ్ఞాని ఎప్పుడు ఏమన్నా తెలుసుకుంటాడు అంటే, సృష్టిలో మార్పు అన్నది సహజం, మార్పు లేకుండా ఏదీ ఉండదు అని తెలుసుకుంటాడు. అది మీరు కనుక ఇది బాగా అవగాహన కలిగి, నాకు ఉన్న పరిస్థితి ఎప్పుడూ ఇలా ఉండదు, ఈ దుఃఖం ఇలా ఉండదు, ఈ సంతోషం ఇలా ఉండదు అన్న అవగాహనలో ఉండాలి. ఈ లాభాలు ఎప్పుడూ రావు, అలాగే ఈ నష్టాలు ఎప్పుడూ ఇలా జరగదు, ఈ అనారోగ్యం ఎప్పుడూ ఉండదు, ఈ సమస్యలు ఎప్పుడూ ఉండవు, మారతాయి, ఈ సమస్యలు పోతాయి, మళ్ళా మంచి జీవితం వస్తుంది. ఈ మంచి జీవితం ఉండదు, మళ్ళా సమస్యలు రావచ్చు. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి, అన్నిటినీ స్వీకరించాలి, అన్నిట్లోనూ ఆనందంగా ఉండాలి. ఇది మనం తెలుసుకోవాలి. ఇది ఎంత మనం తెలుసుకుంటామో ఖచ్చితంగా జీవితంలో అంత లాభం పొందుతాం. చేత ప్రతి ఒక్కరూ ఈ విషయం బాగా అవగాహన చేసుకోవాలి. అప్పుడు మీరు దుఃఖపడరు, వచ్చినా దుఃఖపడరు, పోయినా మీరు దుఃఖపడరు. అందుకే పత్రి గారు అన్నారు, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. రానివ్వండి, ఉండనివ్వండి, పోనివ్వండి. లాభం వచ్చింది,
దానికి సిద్ధమే. నష్టం వచ్చింది, దానికి సిద్ధమే. ఏది శాశ్వతం కాదు అన్నది మనం తెలుసుకోవాలి. ఇది మనం ఎంత తెలుసుకుంటామో జీవితంలో అంత లాభం పొందుతాం. గుర్తుపెట్టుకోండి, అంత సంతోషంగా జీవించగలుగుతాం. లేకపోతే విలవిల్లాడిపోతాం. అందుకే అజ్ఞానికి జ్ఞానికి అదే తేడా. అజ్ఞానంలో ఉన్నవాడు అన్నిటికీ ఏ మాత్రం కొంచెం జీవితంలో మార్పు వచ్చినా విలవిల్లాడిపోతాడు. కానీ ఎంత భూకంపాలు లాంటివి వచ్చినా జ్ఞాని చెక్కు చెదరడు, మేరు పర్వతంలో అలా ఉండిపోతాడు. ఆ రకంగా మీరు ఉండగలిగితే అప్పుడు మీరు జ్ఞాని కింద లెక్క. మీ కుటుంబంలో ఏమి జరిగినా విలవిల్లాడిపోతే అలా, భర్తకి ఏమి జరిగినా, భార్యకి ఏమి జరిగినా, పిల్లలకి ఏమి జరిగినా, అరే రే అలా అయిపోయింది అని విపరీతంగా బాధపడితే అలా జరుగుతాయి. వాళ్ళు చేసి తెచ్చుకున్న కర్మలు ఆ టైంకి అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంచేత వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, ఏడుస్తూ కూర్చోకూడదు. వాళ్ళకి ఏం కావాలో అది చూడండి, వాళ్ళకి కావాల్సిన సాయం చేయండి, సేవ చేయండి, వాళ్ళకి కావాల్సిన ఉపచారాలు చేయండి. అంతే, ఏడుస్తూ కూర్చోకండి. ఏడ్చేరు అంటే మీరు అజ్ఞానమే. ఈ విషయం తెలియదు మీకు. మరి ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు ఏదో కర్మలు తెచ్చుకొని వచ్చారు, దానికి అనుగుణంగా వాళ్ళ జీవితం ఉంటుంది. అరే మా ఊడి పరిస్థితి ఇలా అయిపోయిందే, నా భార్య పరిస్థితి ఇలా అయిందే, నా భర్తకి ఇలా అయిందే అని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఎవరు చేస్తాడు ఇది? అజ్ఞానంలో ఉన్నవాడు. అది ఆత్మజ్ఞానం అయితే ఆ రకమైనటువంటి ప్రవర్తన ఉండదు. ఇలా పత్రి గారు మనకి ఒక్కొక్క విషయం, అద్భుతమైన విషయం చెప్తూ ఉంటారు. అవన్నీ చూసుకోవాలి. ఆ రకంగా మనం జీవిస్తున్నామా లేదా, మన ప్రవర్తన ఆ రకంగా ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి. అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే నిజంగా మనం ఆత్మజ్ఞానమేనండి. అందుకే ఇవన్నీ చెప్తారు పత్రి గారు. నాయన నువ్వు చేస్తున్నావు రైటే అని ఒక పక్క నుంచి చేయమని చెప్తున్నారు, రెండో పక్క నుంచి అలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయాలు కూడా చెప్తారు. అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటి అంటే, నువ్వు ఇలా కృషి చేస్తున్నావు, నువ్వు ఈ కృషి చేయడం వల్ల నువ్వు ఏ స్థాయికి ఎదగాలి? ఈ రకమైన స్థాయికి ఎదగాలి. అలా ఎదిగేవా లేదో చూసుకో. నువ్వు ఎదగకపోతే, నీ ప్రవర్తన అలా మారకపోతే నువ్వు ఇంకా ఎదగలేదన్నది అర్థం చేసుకో. నువ్వు చేసే పనుల్లోనూ సాధనలోనూ ఎక్కడో లోపం ఉందని తెలుసుకో, దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అది ఇండైరెక్ట్ గా ఆయన చెప్పేటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఇన్ని విషయాలు ఎందుకు చెప్తారు? వెళ్ళిన కాడల్లా ఒక్కొక్క కొత్త విషయం చెప్తూ ఉంటారు. అపారమైన జ్ఞాన సంపన్నులు ఆయన. జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో తెలుసుకోవాలి. అందుకే పత్రిక ఏమంటారంటే, మానవ జన్మలోకి ప్రవేశించిన వాడు ఇంకా జన్మ లేని స్థితికి చేరుకోవాలి అంటే మినిమం ఆయన చెప్పేది ఏంటంటే 400-500 జన్మలు పడుతుందని చెప్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే ఇన్ని జన్మలు తీసుకుని ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని అనుభవాలు పొందాలి. ఊరికే ఇలా నేను ఆత్మని తెలుసుకోగానే అలా అన్నీ వచ్చేస్తాయా దొబ్బుదామని?
వచ్చేసింది అనుకుంటాడు పాపం. ఏమొస్తాయి? ఒక్కడొస్తే చాలు. అన్నీ వచ్చేస్తే ఇదే ఆఖరి జన్మ. అంచేత ఎన్నో ఉన్నాయి ఇలా తెలుసుకోవాల్సినవి. ఇప్పుడు నిజంగా మనం ఆత్మజ్ఞానులు అవుతే పత్రి గారు చెప్పని విషయాలు ఏమైనా ఉంటే కొన్ని కొత్తవి చెప్పాలి. అప్పుడు మీరు చాలా గొప్పవాళ్ళ కింద లెక్క. పత్రి గారు చెప్పినవి అర్థం చేసుకోవడం కాదు, ఆచరించడానికి ప్రయత్నం చేయడం కాదు. పత్రి గారిలాగా మనం కొత్త విషయాలు మనం చెప్పగలగాలి. చెప్పినవి చెప్పడానికే చేస్తున్నామే మనం. తణువుకుని చెప్తున్నామే. రాసుకుని మళ్ళా చదవడానికే చేస్తున్నామే. కొత్త విషయాలు ఎక్కడ చెప్తామండి మనం? అలా ఏదైనా మనం చెప్పగలిగితే ఎవరు చేయగలరు అలా? మరొక ఆత్మజ్ఞాని. మీరు ఆత్మజ్ఞానం పొందుతూ ఉంటే మీరు కొన్ని కొత్తవి చెప్తూ ఉంటారు. ఎందుకంటే మీ అనుభవాల ద్వారా మీరు తెలుసుకున్నారు, వాటినే మీరు చెప్తారు. వాళ్ళు చదివిని చెప్తారు, చదవని చెప్తారు, వాళ్ళకి స్ఫురించిని చెప్తారు, గ్రహించిని చెప్తారు, అవగాహన చేసుకున్నవి చెప్తారు. ఒక విషయంలో కొత్త పాయింట్లు వాళ్ళకి స్ఫురణకు వస్తాయి. అలా ఎన్నైనా చెప్తూ ఉంటారు వాళ్ళు. అంచేత ఈ ఒక్క పాయింట్ మీద అవగాహన పొందాలి మనం. సృష్టిలో మార్పు అన్నది సహజం. మీరు చూడండి, రోజులు మారిపోతున్నాయి, వారాలు మారిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. సంవత్సరాలు ఏంటి, యుగాలే మారిపోతున్నాయి. మారట్లేదా? కలియుగంలో ఉండదు, సత్యయుగంలో ఉండదు, త్రేతాయుగంలో అన్నీ మారిపోతాయి. ఎన్ని రకాల మార్పులు! అంచేత మనం కూడా ఈ పాయింట్ని చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. లైఫ్ బాగుండాలంటే ఎలా బాగుంటుంది? ఇటువంటి విషయాల మీద బాగా అవగాహన ఉంటాయి. అవగాహన లేకపోతే విలవిల్లాడిపోతామండి, చచ్చిపోతా అంటారండి. నేను చూస్తున్నాను ఎంతోమంది. ఇప్పుడు మాంసం తింటూ ఉంటారు రోజు కోళ్ళు. ఆ తింటున్నంతసేపు నైస్గా ఉంటుంది. అబ్బా ఏం లైఫ్ రా నాది, గొప్పలు చెప్పుకుంటాడు అందరి దగ్గర. ఇంకా కొంతమంది మామూలు కోళ్ళు కాదు, వేట పక్షులు, ఇలా ఎన్నో రకాలు. ఒక రకం ఉంటే సరిపోదు అడికి, వెరైటీ. నా లైఫ్ ఇన్ని రకాలు తినే అవకాశం నాకు కలిగింది, గొప్ప లైఫ్ రా నాది అంటాడు. కొన్నాళ్ళు బాగానే తింటాడు పాపం. తినగా ఆ పాపం యొక్క ఫలితం రకరకాల జబ్బుల రూపంలో మళ్ళా మంచం మీద పడతాడు. అప్పుడు అనుకుంటాడు, అలా ఉన్న జీవితం ఎలా అయిపోయిందని. ఏనుగులా ఉన్నవాడు పీనుగైపోతాడు. ఓ రంకిలేసినవాడు మూల కూలబడతాడు. ఎలా అయిపోయింది జీవితం, ఎలా మారిపోయింది. ఆడికి ఏ పెరాలసిస్ వస్తుంది, ఏ రకమైనటువంటి జబ్బు వస్తుంది. వాడు చూడండి ఎలా మారిపోతాడు.
ఇలా చూస్తే మనం కనుక గమనిస్తే ఎంత మార్పు మార్పు కనిపిస్తుంది. ఇంచేత ఇప్పుడు అన్నీ బాగున్నాయని అనుకోక్కర్లేదు. ఇప్పుడు ఏది బాగోలేదని ఎప్పుడు బాగోదని మటుకు ఎప్పుడు అనుకోక్కల. ఇది మారుతుంది, అది మారుతుంది. దీనికి మనం దీన్ని స్వీకరించాలి, దాన్ని స్వీకరించాలి. ఇది వచ్చిందని దుఃఖించకూడదు, అలా జరిగిందని సంబరపడకూడదు. అందుకే ఆత్మజ్ఞాని అన్నిటినీ సమదృష్టిలో తీసుకుంటాడు. అదే పత్రి గారు చెప్పేది. అన్నిటినీ సమంగా తీసుకోవాలంటారు. అంచేత ఇవన్నీ మనం ఎంత తెలుసుకుంటే జీవితంలో అంత ఆనందంగా ఉంటాం. ఊరికే బాధపడితే ఆత్మజ్ఞానం లేనివాడే ఇంకోటి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడతాడు, ఇంకోళ్ళు మొరట్టుకుంటాడు. బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, తేడా వచ్చేసరికి అర్థం కాదు. తేడాన్ని కూడా సహించలేడు, ఆ దుఃఖాన్ని కూడా భరించలేడు. రమణ మహర్షి గారికి క్యాన్సర్ వేస్తే ఏడుస్తూ కూర్చోలేదు ఆయన, దాన్ని పట్టించుకోలేదు. మరి అలాగే బాగున్న వాడికి ఏదైనా తేడా వస్తే ఎంత విలవిల్లాడిపోతాడు. ఆయన మరి ఆత్మజ్ఞాని కాబట్టే అంతా వచ్చినా దాన్ని ఏం పెద్ద స్వీకరించాడంతే. అది రావాల్సి ఉంది, వచ్చింది. ఏ జన్మలో చేసినటువంటి పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఆ శరీరం చేసింది, ఆ శరీరమే అనుభవిస్తుంది. ఇంకా నేను దాని గురించి ఆలోచించేది ఏంటి? ఇంకొకటి ఏంటంటే, అదే మనకైతే విలవిల్లాడిపోతాం ఆ బాధ భరించలేక. మరి ఆయన ఎలా ఉన్నాడు ఏంటి అన్నది మనకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే మరి ఒక రమణ మహర్షిలాగా, ఓ రామకృష్ణ పరమహంసలా ధ్యానం బాగా చేస్తారో, మనోస్థితి దాటి ఆత్మస్థితికి చేరుకుంటారు. మీరు మనోస్థితిలో ఉన్నప్పుడే ఈ దుఃఖము, బాధ, నరకము, నొప్పి ఇవన్నీ ఉంటాయి. ఆత్మకి ఏముండవు. మీరు మనోస్థితిలో ఉంటే ఇవన్నీ అనుభవించి తట్టుకోలేకపోతూ ఉంటారు. మనోస్థితి మీరు దాటితే కనుక మన తీవ్ర సాధన, పత్రి గారు చెప్పినట్టు తీవ్ర సాధన చేయాలి. అదే కదా నేను చెప్పేది. మనసును ప్రారంభంలో చంచల మనసు నిశ్చలమవుతుంది, తర్వాత నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది, శుద్ధి అవుతుంది, నిర్మల మనసు శూన్యమవుతుంది. ఆ స్థాయికి సంపాదించాలి. అదే నేను చెప్పేది. అక్కడ ఏ కష్టం మీకు కష్టంలా ఉండదు, అలా అది కష్టం కిందే భావించరు. ఆ స్థాయికి చేరుకోవాలి. అన్నిటికీ మీరు సిద్ధంగా ఉంటారు. దేన్ని మీరు ఇదెవరు మన సాధన అంత తీవ్రంగా ఉండాలి. అందుకే నేను భీమవరం 3 రోజుల క్లాసులు అని చెప్పి నేను పదే చెప్పడానికి కారణం అది. అంత సాధన చేస్తేనే, ఊరికే ఏదో స్వల్ప లాభాలు, అల్ప లాభాలు వాటి కోసం సాధన కాదు. నా రోగం తగ్గిందా, నా సమస్య తీరిందా, నా కోరిక తీరిందా అన్న దాని మీద దృష్టి పెట్టి సాధన చేయడం కాదు. ఇవన్నీ తాత్కాలికం. ఒకటి పోతే ఇంకోటి వస్తుంది, చిన్నది పోయినా పెద్దది వస్తుంది. ఎన్ని వచ్చినా తట్టుకోగలగాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. లైఫ్ అంటే ఎప్పుడూ ఒకే రకంగా జాలీగా ఉండదు. అంచేత అది మనం తెలుసుకొని ఆ రకంగా ఆ స్థాయికి వెళ్తే జ్ఞానం ఉదయిస్తుంది, మీ శక్తి పెరుగుతుంది, మీ మనోస్థితి దాటుతారు, ఆత్మస్థితిలో ఉంటారు. అందుకే ఆ స్థాయి సాధించమంట. ముఖ్యంగా నేను ఏం చెప్తానంటే, కనీసం దాని కింద స్థాయి బుద్ధి స్థితి అక్కడికైనా చేరుకోమంట. మనసు శూన్యం చేయక్కల, మనసు శుద్ధి చేసుకోండి.
మీకు లైఫ్లో కంఫర్టబుల్గా ఉంటారు. లేకపోతే ఒడిదుడుకులే. అంచేత పత్రి గారు చెప్తున్నటువంటి సందేశాలు ఎంత లోతు అర్థం ఉందో చూడండి. ఆయన చెప్పిన ఒక్క విషయం మీద ఇలా కూర్చుని ఇంకెంతసేపైనా మనం చెప్పుకోవచ్చు ఎన్నో విషయాలు. అలా ఆయన చెప్పినవి చాలా ఉన్నాయి. అలా ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకోవాలి కూడా. వాటిని మన జీవితానికి అన్వయించుకోవాలి. సరే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ రకంగా నేను జీవించగలుగుతున్నానా? ఆ రకంగా నేను ఉండగలుగుతున్నానా? ప్రవర్తించగలుగుతున్నానా? చూసుకుని ఆ రకంగా మీరు ఉండగలిగితే ఖచ్చితంగా మీరు ఎదిగినట్టే. అందులో సందేహం లేదు. మీరు జ్ఞానం పొందుతున్నట్టే లెక్క. ఆ రకంగా లేకపోతే మీరింకా అజ్ఞానంలోనే ఉన్నారు. మీరింకా దుఃఖానికి లోనవుతారు. ఆ రకంగా ఉంటే దుఃఖం మిమ్మల్ని ఏం చేయదు, ఏం చేయలేదు. చేత ఈ క్లాసులన్నీ సామాన్యమైన క్లాసులు కాదు. బాగా తెలుసుకోవాలి. ఊరికే వాళ్ళొచ్చి ఏదో ఇస్తారు, వీళ్ళొచ్చి ఏదో ఇస్తారు, అవన్నీ ఉత్తి మాటలు. ఎవడి జీవితాన్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మన జీవితాన్ని మనమే మీరు బుద్ధి వికసింపజేసుకుంటే మీ జీవితం కొంత బాగుపడుతుంది. మీరు జ్ఞానం ఉదయించుకుంటే ఇంకా బాగుంటుంది. జ్ఞానం పరాకాష్ఠకి వెళ్తే ఇక మీ జీవితానికి మించిన జీవితం ఉండదు. మీ జ్ఞానాన్ని ఎవడిస్తాడు? మీ బుద్ధిని ఇంకోటి ఎలా ఇవ్వగలడు? ఏ మాస్టర్ వచ్చి ఇస్తాడు? ఏ యాస్ట్రల్ మాస్టర్ వస్తాడు? ఎవరు ఇవ్వగలరు? ఇచ్చేటట్టయితే ఈ గొడవ అంతా ఎందుకు? అసలు సృష్టి ఎందుకు? కృషి. ఎవడి కృషి ద్వారా వాడు సాధించుకోవాలి. మీ కృషి లేకుండా ఏది జరగదు. ఎప్పుడు ఆశపడుతూ ఎదురు చూడకండి. ఏం చేస్తారు? ఎవరో మాస్టర్లు వచ్చి నక్షత్ర లోకాల నుంచి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారు? పత్రి గారు చెప్తారు. ఏమంటారంటే, ఏదో మీకు జ్ఞానంలో ఎవరో కనపడ్డారు అని చెప్పి అనుకుంటారు. కనపడడం మనకి సంబరం కాదు. నిజంగా కనబడితే వాళ్ళని కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలు వేయండి. దానికి వాళ్ళు చెప్పే సమాధానాలు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ధ్యానంలో మాస్టర్స్ ఎవరో నాకు ఆయన కనపడ్డారు, ఈయన కనపడ్డారు అంటారు. వాళ్ళని మీకు ఆధ్యాత్మికమైనటువంటి సందేహాలు, ఆత్మకు లాభం కలిగించేటువంటి సందేహాలు, మీ జీవితాన్ని ఉన్నత కలిగించేటువంటి ప్రశ్నలు వేయమంటారు ఆయన. అలా వాళ్ళని ప్రశ్నించాలి. కనపడినంత మాత్రాన ఏం ప్రయోజనం లేదంటారు. అలా నువ్వు ప్రశ్నించగలిగి నువ్వు దానికి సమాధానం తెచ్చుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళు దారి చూపిస్తారు కానీ చెయ్యి పట్టుకుని నడిపించరండి గురువులు కానీ ఎవరైనా సరే. అయ్యో అటెళ్ళు అంటారు. ఆ దారి అంక మనం వెళ్ళాలి, మనం నడవాలంతే. అందులో కష్టాలు ఉంటాయి, ముళ్ళుబాటు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ భరించుకుంటూ వెళ్ళవలసిందే మనం. హాలాహలం రాకుండా అమృతం పుట్టలేదండి. జీవితంలో కష్టాలు లేకుండా కష్టాలు లేని జీవితం మీకు రాదండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, రాసుకోండి ఇది. కష్టాలు లేకుండా కష్టాలు లేని జీవితం రాదు. పత్రి గారు కూడా చెప్తారు, పురిటి నొప్పులు పడకుండా పురుడు రాదు, బిడ్డ రాదు. ఆ బిడ్డతో పొందే ఆనందం ఎప్పుడు వస్తుంది? ముందు నొప్పులు పడితేనే. తర్వాత చూడండి ఎంత ఆనందం ఆ పిల్లవాడితోటి, ఆ పిల్లతోటి. ఆ సంబరం చూడండి ఎంత ఉంటుందో.
ఆ నొప్పులు పడేటప్పుడు అంటారు నాకు పిల్లలు వద్దు అని. కానీ తర్వాత ఆ పిల్లవాడితోటి, ఆ పిల్లతోటి పొందే ఆనందం చూస్తే, ఆ కాసేపు పొందే ఆ పురిటి బాధలు లెక్కే కాదు. అలాగే ఇప్పుడు ఈ మార్గంలో, జ్ఞాన మార్గంలో మనం పొందే కష్టాలు సాధన కష్టమే, స్వాధ్యాయము కష్టమే. ఇగో ఇలా టైం కేటాయించి సాంగత్యం చేయడము కష్టమే. ఇయన్నీ మనం చేస్తూ, చేస్తూ ఉంటే తర్వాత పొందే ఆనందం అనంతమైన ఆనందం. అంతులేని ఆనందం. మరి ఎంత గొప్పది చూడండి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ పెద్ద లెక్కేముందండి. ఇంచేత మరి ఇయన్నీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంచేతంటే పత్రియారు ఇయన్నీ ఒకసారి చదివేసుకుంటే లాభంలా. నేను అందుకే ఒక్కొక్క పాయింట్ మీద అంతంత విశ్లేషణ ఇస్తూ ఉంటాను నేను. అంత లోతుగా ఆలోచిస్తూ ఉండాలి. ప్రతి విషయం మీద. ఎంత లోతుగా ఆలోచిస్తే మీకు అందులో అంత అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంత లోతుకి. అంత లోతుగా ఆలోచించాలి అంటే మన బుద్ధి బాగా వికసించాలి. మీ బుద్ధి ఎంత వికసిస్తే ప్రతి విషయం మీద అంత లోతు అధ్యయనం మీరు చేయగలుగుతారు. లైఫ్‌లో ఎన్నో నేర్చుకుంటారు. అది. బుద్ధి వికసించకుండా ఏమీ అర్థం కాదు. చదివినయి ఏం గుర్తుంటాయి? సరిపోదది. చదవడం వేరు. దానిలో లోతులు అర్థం చేసుకోవడం వేరు. అలా ఒక్క పాయింట్ మీద మరి ఇంత లోతుగా చెప్తున్నానే, అలా ప్రతి విషయాన్ని అంత లోతు అధ్యయనం చేయాలి. ఇంచేతేంటంటే మరొక్కసారి చెప్తున్నాను. పత్రి గారు చెప్పినటువంటి విషయం. సృష్టిలో మార్పు అన్నది సహజం. మార్పు లేకుండా ఏదీ ఉండదు అని తెలుసుకోవాలి మనం. నిజంగా మనం ఆత్మజ్ఞానం పొందితే ఇది అర్థం చేసుకుంటాం. దానికి అనుగుణంగానే మనం జీవిస్తాం. అన్ని పరిస్థితుల్ని సమంగా స్వీకరిస్తాం. ఏది ఎలా ఉన్నా దాని గురించి ఏమీ స్పందించం మనం. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. డబ్బొచ్చింది రానివ్వండి, ఉంది ఉండనివ్వండి, పోయింది పోనివ్వండి. దుఃఖమొచ్చింది, లేతే ఓ రోగమొచ్చింది రానివ్వండి. ఉంటుంది, ఉంటుంది కొన్నాళ్ళు. తర్వాత పోతుంది. ఇది శాశ్వతం గాదు, అది శాశ్వతం గాదు, ఇది శాశ్వతం కాదు. అది. అంచేత ఇవన్నీ మనం ఎంత తెలుసుకుంటే అంత బావుంటుంది కాబట్టి తెలుసుకోండి. మరి భీమవరం 3 రోజుల క్లాసు తప్పనిసరిగా ఏదో ఒకసారి, 2 సార్లు కాదు. ఎంత వీలవుతే అన్ని సార్లు. ఎన్ని సార్లు మీకు అవకాశం ఉంటే ఆ జ్ఞానాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.